హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సండే స్పెషల్ పండుగప్ప ఫిష్ కర్రీ అయితే మాత్రం వండుతున్నారు మా అత్తయ్య గారు. ఇంకా అసలు ఎప్పుడైనా సరే మీ వీడియోస్లో అన్ని చేపలేనా అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ చికెన్ కన్నా లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే ఫిష్కు ఉన్న హెల్త్ బెనిఫిట్స్ దేనికైతే ఉండవు. కానీ ఫిష్ తినడం వల్ల స్కిన్ అయితే మాత్రం గ్లో అవుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా బాగా మన బాడీకి లభిస్తాయి. ఎంత ఈజీగా డైజెస్ట్ అయిపోతే అంత ఈజీగా అయితే ఈరోజు అయితే మాత్రం అందరికీ ఇష్టమైనది సీ బాస్ అయితే మాత్రం పండుగప్ప ఫిష్ కర్రీ అయితే మాత్రం చేసేస్తున్నాము. అసలు టేస్ట్ అయితే మాత్రం దీని టేస్ట్ అసలు ఎమ్మిగా ఉంటుంది. అంతా అసలు అంటే అసలు చేప వల్ల కూర రుచి వస్తుందా లేకపోతే కూర వల్ల చేప రుచి వస్తుందో కూడా తెలియదు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మాత్రం చేసుకోవచ్చండి. దీనికైతే మాత్రం 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి పక్కన వేసి అందులో వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేగితేనే దాని రుచి అంత బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టమాటా ముక్కలు ఎన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు లిమిటెడ్ ఎడిషన్లోనే వేస్తారు మా అత్తగారు. ఇంకా టమాటా ముక్కలు కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి చూసారా, ఇక టమాటా ముక్కలు కూడా వేగిపోయాయి. ఇటు పక్కన కూర జరుగుతూ ఉంటుంది. ఇంకేదో ఒక టాపిక్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఈరోజు అయితే మాత్రం ఏం మాట్లాడుకుంటే ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ ఇస్తున్నారు కదా, ఇంకా ఏంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటే నెక్స్ట్ వీక్ వైజాగ్ వెళ్దామా అని చెప్పేసి అనుకొని వైజాగ్ వెళ్తావా అని అడుగుతున్నారు. మరి నెక్స్ట్ వీక్ వైజాగ్ వెళ్ళాలా లేదా ఇంకా అయితే మాత్రం నేను డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే హాలిడేస్ 1 వీక్ ఇచ్చారు కదా, మళ్ళీ సరదాగా వెళ్ళేసి వస్తే బెటర్ కదా, మళ్ళీ సందర్భం ఉండదు కదా. 3-4 మంత్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే అలా కొంచెం పాపకైతే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, అలా వైజాగ్ వెళ్ళడం వల్ల పిల్లలు అనేవాళ్ళ పిల్లలు వీళ్ళు ఇంత పిల్లలంతా కొంచెం సరదాగా ఆడుకున్నట్లు ఉంటుంది కదా. వైజాగ్లో కూడా బీచ్ అన్ని షికారులు తీసుకెళ్ళినట్లు ఉంటుంది. ఇంకా రీసెంట్గా అయితే మాత్రం నేను ఒక వీడియో అయితే మాత్రం చూశానంటే ఫేస్బుక్లో, అంతర్వేది అనుకుంటా, అంతర్వేది నుంచి పాపం ఒక వెహికల్ అయితే వెళ్తూ ఉంటే అనుకోకుండా అన్నా చెల్లెలు గట్టు అని చెప్పేసి అని అక్కడ అయితే మాత్రం పెద్ద వెహికల్ అది అనుకోకుండా వాళ్ళు సముద్రమే అనుకొని గోదావరిలోకి అయితే వెళ్ళిపోయారు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు అయితే మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాటర్ కన్స్ట్రక్షన్ మనకు తెలియదు కదా, మనం వెళ్ళిపోయినప్పుడు అది ఎలాగని బీచ్ అనుకోవడం వేరు, గోదావరి వేరు. ఎందుకంటే అక్కడ ఒక అబ్బాయి కూడా ఆల్మోస్ట్ ఒక కర్ర పెట్టి చూపిస్తే ఇంచుమించు 8 feet అంటే ఇంకా లోతు కనిపిస్తుంది కర్ర దూర్చినా కూడా. అసలు చూస్తేనే ఆ దృశ్యం చాలా హారబుల్గా అనిపించింది. ఎందుకంటే అది జరిగింది కూడా January 1. చాలామందికి ఏంటంటే తెలియక అక్కడ ఎలా ఉంటుందో తెలియక ఒకే అనాలిసిస్తో వెళ్ళిపోయి చేతులారా జీవితం మాత్రం నాశనం చేసుకోకండి. బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి డ్రింక్ చేసుకోవడం కానీ ఇంకేమైనా చేయటం కానీ చేసి అనవసరంగా లేనిపోని ప్రమాదాలు మీదకు తెచ్చుకోకండి. అసలు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏంటి January 1 కొత్త సంవత్సరంకే ఇలాంటి ఫస్ట్ సిచ్యువేషన్ చూసామా ఏంటని. పాప ఇద్దరు ఫ్రెండ్స్ అన్నదమ్ములు అనుకుంటా. పాప అన్నయ్య కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో, అప్పటికి చాలామంది కుర్రోళ్ళు వెళ్ళి హెల్ప్ చేసినా కూడా అప్పటికి లైట్ అయితే వెలుగుతుంది, కార్ లైట్. కానీ అనుకోకుండా కాసేపటికే 5 minutesకే కారు కూడా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. తీరా మార్నింగ్ అయ్యి కష్టపడి మీద లాగి పొక్లర్తో కార్ అయితే బయటికి లాగారు. కానీ మనిషి ఏ యాంగిల్లో అయితే ఉండిపోయాడో ఆ యాంగిల్లోనే చనిపోయాడు. అసలు ఎంత బాధ అనిపిస్తుంది కదా అలాంటి సిచ్యువేషన్స్ చూసేటప్పుడు. మనం తెలిసి తెలియక జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన జీవితాలే నాశనం అయిపోతాయి అని చెప్పేసి చాలామంది మర్చిపోతారు. కోరి ఎవరు తెచ్చుకోరు కదా. అటువైపు అంతర్వేది కోసం అది రాత్రిపూట 1 గంట చాలామంది కూడా ఇష్టం వచ్చినట్లు మీడియా వాళ్ళు కూడా తాగిస్తున్నాడు, తాగి డ్రైవ్ చేశాడు అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు వీడియోస్ అయితే పెడుతున్నారు. ఒక మనిషి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియనప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. మనకి ఏదో కంటెంట్ కావాలి కదా, వైరల్ అవ్వాలి కదా అని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా మాట్లాడటం కామన్ అయిపోయింది. ఇంకా ఇటు పక్కన అయితే మాత్రం నా ఫిష్ కర్రీ అయితే మాత్రం ఫైనల్గా రెడీ అయిపోతుంది. చూసారా పీస్ కూడా ఎంత పెద్దగా ఉందో. అసలు ఆ ముక్క ఇరుపుకొని తిన్నప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది. ఇంకా ఏదైతే కూడా మనకి అదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ బాగానే వస్తుంది, కానీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోతుంది. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నిజం అనుకోవడం పొరపాటండి. అందులో కూడా ఫేక్ చాలా ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్తారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చేవన్నీ కూడా మనం నిజం అనుకుంటే అది మన పొరపాటు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఏంటిది ఇలా చనిపోయారు అని చెప్పేసి అని. అక్కడికి కూడా అప్పటికి నెక్స్ట్ డే ఆ అబ్బాయి పెట్టి చూపిస్తుంటే అమ్మ గోదావరి ఇంత లోతు ఉంటుందా అని చెప్పేసి అని ఒక రకమైన ఒక
వైబ్రేషన్ ఇంత లోతు ఉంటుందా మనకు తెలీదు. ఇప్పుడు సముద్రం అంటే ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది, డౌన్కి వెళ్ళవద్ది. కానీ గోదావరి అలా చెప్పలేం కూడా. దయచేసి అటువైపు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సరే సముద్రం పక్కకి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం రిస్క్ తీసుకోకుండా, మన లైఫ్ని రిస్క్ తీయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఒక సలహా మాత్రమే. ఈరోజు అయితే ఫైనల్గా కర్రీ అయితే మాత్రం అయిపోయిందండి. చూసారా టెక్స్చర్కి ఎంత ఎర్రగా ఉందో. ఇంకా ఫైనల్గా దాంట్లో చింతపండు వేసేసి టేస్ట్ కూడా చూసేస్తున్నారు. అంటే జనరల్గా మా అత్తగారు ఏంటంటే ఉప్పు తక్కువ వేస్తారు, ఎందుకంటే తెలియకపోయినా ఉప్పు ఎక్కువ పడితే తినలేం కదా. ఉప్పు కంపల్సరీ కన్సిస్టెన్సీ చూసి మరి వేసుకుంటారు. టేస్ట్ అయితే నిజంగా మా పాప అయితే మాత్రం ఫిష్ కానీ, మా హస్బెండ్ అయితే ఫిష్ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు. ఎందుకంటే ఇంకేది పెట్టినా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఫిష్ మాత్రం ఎలా పెట్టినా, ఏ రకంగా పెట్టినా, ఫ్రై చేసి పెట్టినా, లేకపోతే గ్రేవీ కానీ, లేకపోతే ఇంకా ఫిష్ టిక్కా కానీ ఇలా చేసినా కూడా ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే ఫిష్ చాలా మంచిది కూడా పిల్లలకు కూడా. ఇప్పుడు ఈ చికెన్ తినటం వల్ల లేనిపోని హెల్త్ కాంప్లికేషన్స్ తప్ప వేరే యూజ్ అయితే లేదు. కానీ ఫిష్ అలా కాదు కదా, మనం ఎన్నిసార్లు తిన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది సో గైస్, ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చాలామంది వీడియోని చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తాను కదా, మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి. ఇలాగే మాకు గార్డెన్ వీడియోస్ కానీ, మా దగ్గర ఉన్న మొక్కల కోసం కానీ, అలాగే మీకు డైలీ కుకింగ్ ఆడియోస్ కానీ, అలాగే చిన్న చిన్న పాలిటిక్ టాపిక్స్ కూడా మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. అలాగే మా అత్తగారి ఛానల్ని చిన్నగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దయచేసి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కూడా కింద నోటిఫికేషన్ వస్తే మాత్రం ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.